నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అతి తక్కువ ధరకే 5G ఫోన్లు వస్తాయన్న ప్రకటనతో మరోసారి 5G టెక్నాలజీపై చర్చ మొదలైంది. 5Gతో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి అనేది నిపుణుల మాట. అయితే 5Gతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయనే వాదన ఉంది. ఇప్పటికే భద్రతా దళాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 5Gపై సరైన నియంత్రణ లేకుంటే అసలుకే ఎసరు వస్తుంది అన్న హెచ్చరికలు భయపెడుతున్నాయి. అసలు ఏంటి 5G టెక్నాలజీ? 5Gతో ముప్పు పొంచి ఉందా? త్వరలో దేశంలో 5G విప్లవం వచ్చేస్తోంది. 5Gతో ఇంటర్నెట్ ఇప్పటికన్నా వేగంగా వస్తుంది. టీవీలు, వెబ్సైట్లు, వాట్సాప్లు, ఫోన్ కాల్స్ ఇంకా క్లియర్గా, వేగంగా మొబైల్స్లోనూ ఇంట్లోనూ ఎక్కడ ఉన్నా చూసుకోవచ్చు. దేశంలో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అప్గ్రేడేషన్కు 5G ఓ ఉదాహరణ. దేశంలోని మొబైల్ యూజర్లలో 5G ఫీవర్ మొదలైంది. ఇప్పటికే పలు మొబైల్ కంపెనీలు 5G టెక్నాలజీతో తయారు చేసిన మొబైల్ ఫోన్స్ను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో 5G నెట్వర్క్ అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే దేశంలో 5G సేవలు అందుబాటులోకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశంలోని ప్రతి ఒక్కరికీ 5G సేవలు అందుబాటులోకి రావాలంటే 2025 వరకు ఆగాల్సి ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న 3G, 4Gల కన్నా 5G సేవలు మరింత వేగంగా ఉంటాయి. ముఖ్యంగా వేగం మాత్రమే కాదు, కనెక్షన్ సాంద్రత పెరగటం, లేటెన్సీ తగ్గటం వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలి. 5G ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ని సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో పంపించవచ్చు. చాలా సందర్భాలలో యూజర్లు ఒకటే ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మాకు 4G సిగ్నల్ చాలా చూపిస్తోంది, కానీ స్పీడ్ మాత్రం సరిగ్గా రావటం లేదని. దీనికి ప్రధాన కారణం నెట్వర్క్ కెపాసిటీ సరిగ్గా లేకపోవటం. ప్రస్తుతం మనం వాడుతున్న 4G నెట్వర్క్లో యాంటెనాలు గరిష్టంగా కేవలం 12 పోర్టులు మాత్రమే కలిగి ఉంటాయి. అదే 5Gలో 100 పోర్టుల వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఒకే వలయంలో అనేక యాంటెనాలు ఉండే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ కారణం చేత పరోక్షంగా అధిక శాతం మంది వినియోగదారులు 5G బేస్ స్టేషన్కి కనెక్ట్ అయి ఎలాంటి ఇబ్బంది లేకుండా హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించగలుగుతారు. ఈ టెక్నాలజీని మ్యాసివ్ ఇన్పుట్, మ్యాసివ్ అవుట్పుట్ పేరుతో పిలుస్తారు. ఇప్పటికే ఫోన్ తయారీ కంపెనీలు 5G ఫోన్లను విడుదల చేయటం మొదలుపెట్టాయి. టెలికాం కంపెనీలు 5G సేవలను ప్రారంభించడమే మిగిలి ఉంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ఆఖరులోనే పరిమితంగా 5G సేవలు మొదలయ్యే ఛాన్స్ ఉంది. 5G ఫోన్లని కొనుగోలు చేయటం, 5G డేటాని వాడటం మొదట్లో కొద్దిగా ఖరీదైన వ్యవహారంగా ఉన్నప్పటికీ 2025 నాటికి 5G ప్రపంచంలో ఓ భాగమైపోతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థల నుంచి సాధారణ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల వరకు అందరి నోటా వినిపిస్తున్న మాట 5G. మనిషి జీవన విధానాన్నే సమూలంగా ఈ అత్యాధునిక నెట్వర్క్ మార్చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. 5G రానున్న కాలాన్ని శాసించనున్న అత్యాధునిక మొబైల్ నెట్వర్క్. భవిష్యత్తంతా దీనిదే. సింపుల్ భాషలో చెప్పాలంటే మొబైల్ నెట్వర్కింగ్ వ్యవస్థలో సరికొత్తది 5G. వైర్లెస్ సదుపాయంతో అత్యుత్తమ సేవలు అందించడం ప్రధాన లక్షణం. కనెక్టింగ్ సమస్యలు లేకుండా సులువుగా ఇంటర్నెట్ ట్రాఫిక్ కంట్రోల్ చేసే సామర్థ్యం ఈ నెట్వర్క్ సొంతం. వైర్లెస్, ఇదే 5G నెట్వర్క్ ప్రాథమిక సూత్రం. ఒకే నెట్వర్క్ ద్వారా వివిధ పనులు చేసుకునే వీలు కలుగుతుంది. మెరుపు వేగంతో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకే వ్యవస్థ అనేక నెట్వర్కులు, డివైజులతో అనుసంధానమై ఉంటుంది. అయితే ఈ అధునాతన సేవలు ఆస్వాదించాలంటే నెట్వర్క్, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజులు 5Gలోకి అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పలు సంస్థలు కొత్త మోడళ్ల ఫోన్లు విడుదల చేస్తున్నాయి. అయితే నెట్వర్క్ టవర్లను సంస్కరించాల్సి ఉంటుంది. ఇది కాస్త సమయం తీసుకునే ఖరీదైన వ్యవహారం. టెలిమెడిసిన్ సహా ఆటోమేషన్, వ్యాపారాల్లో సాంకేతికత వంటి అంశాలను 5G కొత్త పుంతలు తొక్కించనుంది. చిటికలో డౌన్లోడ్ అయిపోయే జీబీల డేటా అబ్బురపరచనుంది. కిక్కిరిసిపోయి ఉన్న ప్రదేశాల్లోనూ హైస్పీడ్ ఇంటర్నెట్ లభించనుంది. మీడియా రంగంలోనూ విపరీతమైన మార్పులొస్తాయి. డిజిటల్ కంటెంట్కు ప్రాధాన్యం పెరుగుతుంది. అన్ని సేవలు మొబైల్స్లో అందుబాటులో ఉంటాయి. మొబైల్ నుంచే టీవీ రిమోట్, కార్ లాక్ అండ్ కీ, బ్యాంక్ లావాదేవీలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇలా అన్నీ చేసుకోవచ్చు. వీడియో కాలింగ్లో పిక్చర్ క్లారిటీ బాగా మెరుగుపడుతుంది. రకరకాల కొత్త యాప్లు అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్ లైవ్ ప్రెజెంటేషన్లు ఇంకా తేలికవుతాయి. మెరుగైన స్పీడ్ లభించడం అనేది 5Gలో మనకే ఒక మంచి అంశం. చాలా తక్కువ టైంలోనే మీకు ఏదన్నా సినిమాలు బఫర్ అవ్వకుండా సినిమాలు చూస్తాం తగ్గించి అన్ని చిన్న చిన్న కోరికలు, వాస్తవంగా సినిమాలు చూస్తాం ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు. ఇంకాస్త ఎక్కువగా డేటా స్ట్రీమింగ్ అనేది, ఉదాహరణకి వర్చువల్ రియాలిటీ కావచ్చు, ఆగ్మెంటెడ్ రియాలిటీ కావచ్చు, ఈ రిలేటెడ్ అప్లికేషన్స్ పూర్తి స్థాయిలో మన జీవితంలో ప్రవేశించబోతూ ఉన్నాయి. అవంతా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే కనుక 5G అనేది కనెక్టివిటీ బెటర్గా ఉండాలి. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT డివైజెస్ కూడా, అంటే ఒక ఇంట్లో కానీ ఒక ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో కానీ ఒక 10 రకాల డివైజెస్ ఒకదాంతో మరొకటి కనెక్ట్ అయ్యేసి అవన్నీ కూడా ఆటోమేటిక్గా పనులు చేసుకుంటూ వెళ్ళగలిగేలాగా
ఇదంతా కూడా ఇంటర్నెట్ ద్వారా మనం వేరే ప్రదేశం నుంచి పర్యవేక్షించుకునేలాగా ఐఓటీ టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఐఓటీ డివైజెస్ ఎఫెక్టివ్గా పనిచేయాలన్నా కూడా మనకు 5G అనేది చాలా అవసరం, చాలా ఉపయోగపడుతుంది కూడా. ప్రస్తుతానికి 5Gకి వస్తున్న హైప్ను బట్టి చూస్తే త్వరలోనే దేశాలు ఈ నెట్వర్క్కు సపోర్ట్ చేసేలా స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వర్చువల్ రియాలిటీ, కృత్రిమ మేధ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, ఐఓటీ, అధునాతన సెన్సార్లతో అత్యద్భుతాలు సృష్టించే అవకాశముంది. వీటన్నింటినీ 5G ద్వారా సులువుగా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకే ఈ సాంకేతికత అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయి దేశాలు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. టెక్నాలజీ ఎంత పెరిగితే మనకు ముప్పు అంత ఎక్కువవుతుంది. సామాన్యుడికి ప్రైవేట్ జీవితం అంటూ లేకుండా పోతుంది. సైబర్ క్రైమ్ ఇంకా పెరుగుతుంది. హ్యాకింగ్ లాంటివి పెచ్చరిల్లిపోతాయి. వ్యక్తిగత జీవితం వీధిన పడుతుంది. సమాచారానికి భద్రత లేకుండా పోతుంది. అత్యధిక 5G ఉత్పత్తులు చైనా నుంచే వస్తుండటం ప్రపంచ దేశాలను కాస్త కలవరపెడుతోంది. దీంతో ఆ దేశ ఉత్పత్తిదారులను వివిధ దేశాలు ప్రోత్సహించట్లేదు. స్వదేశీ సాంకేతికతతో లేదంటే నమ్మకమైన మిత్రదేశాల మద్దతుతో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాయి. అంతకుమించి భద్రత విషయంలో భయపడటానికి ఏం లేదంటున్నారు నిపుణులు. ఇప్పటికే 5G సేవలను చైనా ప్రారంభించింది. దేశంలోని 50 ప్రముఖ నగరాలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 4Gతో పోలిస్తే 10 నుంచి 100 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్ అందిస్తోంది. బీజింగ్, షాంఘై, గ్వాంగ్జౌ, షెంజన్ సహా మొత్తం 50 ప్రముఖ నగరాలలో 5G నెట్వర్క్ వినియోగంలో ఉంది. 5G అందిపుచ్చుకోవటం కోసం భారత్ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. 5G టెక్నాలజీ, కృత్రిమ మేధలో సహకారానికి సంబంధించి జపాన్తో ఒప్పందం చేసుకుంది. చైనా టెలికమ్యూనికేషన్ దిగ్గజం హువావే 5G సేవలపై ప్రపంచవ్యాప్తంగా విముఖత కనిపిస్తున్న తరుణంలో భారత్, జపాన్ కలిసి ముందడుగు వేశాయి. 5G సహా భవిష్యత్ తరం సాంకేతికతలను భారత్, ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించాయి. 5G 5వ తరం మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, అప్లోడ్, డౌన్లోడ్ స్పీడ్లు ఇంకా వేగంగా ఉంటాయి. కవరేజీ ఇంకా విస్తృతంగా, కనెక్షన్లు మరింత స్థిరంగా ఉంటాయి. రేడియో స్పెక్ట్రమ్ను ఇంకా బాగా ఉపయోగించుకోవటం, ఏకకాలంలో మరిన్ని డివైజులను మొబైల్ ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యేలా వీలు కల్పించటం 5Gలో కీలకం. 5G వస్తే మన స్మార్ట్ ఫోన్లతో ఇప్పుడు చేస్తున్న పనులన్నీ మరింత వేగంగా బాగా చేసే వీలుంటుంది. స్మార్ట్ గ్లాస్ మీద ఆగ్మెంటెడ్ రియాలిటీ, మొబైల్ వర్చువల్ రియాలిటీ, ఇంకా అధిక క్వాలిటీ వీడియో, నగరాలను మరింత స్మార్ట్గా చేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ సాధ్యమవుతాయని అంచనా. అయితే నిజంగా ఉత్తేజం కలిగించే అంశం ఏంటంటే మనం ఇప్పుడు ఊహించలేని చాలా కొత్త సర్వీసులు 5Gలో పుట్టుకురావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్రైవర్ రహిత కార్లు పరస్పరం ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను నిరంతరం సంప్రదింపులు జరపటానికి 5Gతో వీలవుతుంది. డ్రోన్ల గుంపులు 5G నెట్వర్క్ ద్వారా తమలో తాము బేస్ స్టేషన్లతో వైర్లెస్గా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సమన్వయంతో గాలింపు, సహాయక చర్యలు, అగ్ని ప్రమాదాలపై సమీక్ష, ట్రాఫిక్ పర్యవేక్షణ వంటివి నిర్వహించడం కూడా జరగొచ్చు. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు పరస్పరం సమాచార మార్పిడికి, లైవ్ మ్యాపులు, ట్రాఫిక్ డేటా అధ్యయనం చేస్తూ కదలటానికి కూడా 5G నెట్వర్క్ కీలకమవుతుంది. ఇక వ్యక్తిగతంగా చూస్తే మొబైల్ గేమ్లు ఆడుకునే వాళ్లకి ఆ సాఫ్ట్వేర్లో జాప్యం ఇంకా తగ్గిపోతుంది. మొబైల్ వీడియోలు తక్షణమే డౌన్లోడ్, ప్లే అవుతాయి. మధ్యలో స్తంభించిపోవటం వంటి సమస్యలేవీ ఉండవు. శరీరం మీద ధరించే ఫిట్నెస్ డివైజులు మన ఆరోగ్యాన్ని నిరంతరం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా తక్షణమే డాక్టర్లను అలర్ట్ చేస్తాయి. ఇదిలా ఉంటే కొత్త సర్వీసుల విషయంలో మొబైల్ తయారీ సంస్థలతో కలిసి ప్రయోగాలు చేస్తున్న టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ను వేలం వేసి విక్రయించడంలో ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు బిజీగా ఉన్నాయి. మన దేశంలో 3G, 4G మొబైల్ ఇంటర్నెట్ టెక్నాలజీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల కన్నా చాలా ఆలస్యంగానే అందుబాటులోకొచ్చింది. కానీ 5G విషయంలో అలా కానివ్వబోమని ప్రభుత్వం అంటోంది. ప్రపంచ దేశాలతో పాటే భారత్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్తోంది. 5Gలో పలు రకాల కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తారు. ప్రామాణిక టెక్నాలజీలు పాతవే ఉంటాయి. 3.5 GHz నుంచి 26 GHzకు మించి ఉండే హయ్యర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు చాలా సామర్థ్యం ఉంటుంది. కానీ వాటి వేవ్ లెంగ్తులు తక్కువగానే ఉంటాయి. ఇందుకోసం ఎక్కువ సంఖ్యలో ట్రాన్స్మిటర్లు, రిసీవర్ల మధ్య మిల్లీమీటర్ వేవ్స్ అని పిలిచే ఈ తరంగాలను ట్రాన్స్మిట్ చేయటానికి నేలకు దగ్గరగా చిన్నపాటి ఫోన్ యాంటినాలు గుంపులు గుంపులుగా కనిపించొచ్చు. దీనివల్ల ఎక్కువ సాంద్రతలో వినియోగానికి వీలు కలుగుతుంది. కానీ ఇది చాలా వ్యయంతో కూడుకున్నది. టెలికాం కంపెనీలు ఇంకా పూర్తిస్థాయిలో దీనికి సిద్ధపడలేదు. 5G ఖచ్చితంగా 4G టెక్నాలజీ కంటే భిన్నమైంది. ఇది సరికొత్త రేడియో టెక్నాలజీ. కానీ ఆరంభంలో మనకు భారీ స్థాయి హైస్పీడ్ కనిపించకపోవచ్చు. ఎందుకంటే నెట్వర్క్ ఆపరేటర్లు తమ కస్టమర్లకు మరింత స్థిరమైన సర్వీస్ అందించే సామర్థ్యం పెంచుకోవటానికి ప్రస్తుతమున్న 4G నెట్వర్క్ మీదే మొదట దీనిని ఆపరేట్ చేసే అవకాశముంది. ఈ 5G టెక్నాలజీని ఆపరేటర్ ఏ స్పెక్ట్రమ్ బ్యాండ్ల మీద నిర్వహిస్తారు,
కొత్త మాస్ట్లు, ట్రాన్స్మీటర్ల మీద ఎంత వెచ్చించారు అనే వాటి మీద మనకు లభించే స్పీడ్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 4G మొబైల్ నెట్వర్క్ రంగం 1 Gbps వేగాన్ని అందుకోగలమని ఇంకా ఆశావహంగానే ఉన్నప్పటికీ వీటిలో అత్యంత వేగవంతమైన నెట్వర్క్ ఇప్పుడు సగటున 45 Mbps మాత్రమే అందిస్తోంది. కొత్త 5G నెట్వర్క్ వాస్తవ పరిస్థితుల్లో ఇప్పుడున్న వేగం కన్నా 10 నుంచి 20 రెట్లు అధిక వేగంగా బ్రౌజింగ్, డౌన్లోడ్ స్పీడ్లు అందించగలదని భావిస్తున్నారు. అంటే ఒక హై డెఫినిషన్ సినిమా వీడియోని ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న 4G LTE నెట్వర్క్తో పాటు నిర్మించిన 5G నెట్వర్క్లో ఈ వేగం ఉంటుంది. ఇక చాలా అధిక ఫ్రీక్వెన్సీల్లో ఆపరేట్ అయ్యే ప్రత్యేక 5G నెట్వర్క్లో అయితే గిగాబైట్ కన్నా అధిక బ్రౌజింగ్ స్పీడ్లు ప్రామాణికంగా ఉంటాయి. కానీ ఇవి అందుబాటులోకి రావడానికి ఇంకొన్నేళ్లు పట్టొచ్చు. ప్రపంచం మొబైల్గా మారిపోతోంది. మనం వినియోగించుకుంటున్న డేటా ఏటేటా పెరుగుతోంది. వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్రజాదరణ పెరిగే కొద్దీ డేటా వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న స్పెక్ట్రమ్ బ్యాండ్లు ఇరుకవుతున్నాయి. దీనివల్ల సర్వీసుల్లో అంతరాయాలు కలుగుతున్నాయి. ప్రత్యేకించి ఒకే ప్రాంతంలో చాలామంది జనం ఒకే సమయంలో ఆన్లైన్ మొబైల్ సర్వీసుల్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంది. 5G టెక్నాలజీ ఏకకాలంలో వేలాది డివైజులను, మొబైల్ ఫోన్లు మొదలుకొని సెన్సార్లు, వీడియో కెమెరాలు, స్మార్ట్ స్ట్రీట్ లైట్ల వరకు చాలా సులభంగా నిర్వహించగలదు. అయితే 2009-11 ఆర్థిక సంవత్సరంలో 4G టెక్నాలజీని ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించిన మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి కాకముందే దానికి సరిపడే స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకొచ్చాయి. దీనివల్ల నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా తాము అధిక మొత్తంలో చెల్లిస్తున్నామన్న అసంతృప్తి కొంత వినియోగదారుల్లో వ్యక్తమైంది. కానీ ఈసారి మొబైల్ ఫోన్ తయారీదారులు అదే పొరపాటు చేయకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. కొత్త నెట్వర్కులు సిద్ధమైన తర్వాతే 5G హ్యాండ్సెట్లను విడుదల చేయవచ్చు. ఈ కొత్త తరం ఫోన్లు 4G, 5G నెట్వర్క్ల మధ్య నిరాటంకంగా మారగలవు. తద్వారా సర్వీస్ మరింత స్థిరంగా ఉంటుంది. 5G సర్వీస్తో ఫిక్స్డ్ లైన్లకు వచ్చిన ముప్పేమీ లేదనే వాదన ఉంది. ఫైబర్ ఆప్టిక్, కాపర్ వైర్ ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ కోసం టెలికాం కంపెనీలు చాలా వ్యయం చేశాయి. వాటిని అంత తొందరపడి వదిలేసుకో. ఇళ్లు, ఆఫీసుల్లో బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఇంకా చాలా ఏళ్లపాటు ప్రధానంగా ఫిక్స్డ్ లైన్ ద్వారానే కొనసాగుతాయి. వైర్లెస్ కనెక్టివిటీ ఎంత మెరుగుపడినా కూడా చాలామంది భౌతికంగా ఉండే వైర్ల ద్వారా లభించే స్థిరత్వం, ఖచ్చితత్వానికే ప్రాధాన్యత ఇస్తారు. మనం బయటకు వెళ్లినప్పుడు ప్రపంచంతో అనుసంధానమవటానికి 5G మొబైల్ అదనపు సర్వీసులా ఉపయోగపడుతుంది. చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆచరణలోకి రావటానికి ఇది దోహదపడుతుంది. 5G వచ్చేస్తోంది. తొలి 5G ఫోన్ తీసుకువచ్చేందుకు దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. ఏ సినిమానైనా సెకన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్లెస్ కార్లు అందుబాటులోకి వస్తాయి అని భావిస్తున్నారా? అయితే మీకు షాక్ ఇచ్చే వార్తిది. 5G నెట్వర్క్ అంత సురక్షితం కాదు అనేది టెక్నాలజీ నిపుణుల మాట. నెట్వర్క్లో భద్రతా లోపాలు ఉన్నాయని తెలిపారు. హ్యాకర్లు వీటి సాయంతో యూజర్ల సమాచారాన్ని సులభంగా దొంగిలించే అవకాశముందని పేర్కొంటున్నారు. 5G భద్రతా లోపాలకు సంబంధించి టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, ETH జ్యూరిచ్, సింటెఫ్ డిజిటల్ నార్వేకు చెందిన రీసెర్చర్లు ఒక పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు. దీని ప్రకారం అథెంటికేషన్ ఆఫ్ కీ అగ్రిమెంట్ పై ప్రతికూల ప్రభావం చూపగలిగే భద్రతా లోపం 5G నెట్వర్క్లో ఉంది. AKA అనేది ఒక నెట్వర్క్ సెక్యూరిటీ ప్రోటోకాల్. ఫోన్, సెల్యులార్ నెట్వర్క్స్ మధ్య కమ్యూనికేషన్లకు రక్షణ కల్పిస్తుంది. 5G నెట్వర్క్లోని భద్రతా లోపం దీనిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఒక డివైస్ నుంచి బయట ప్రపంచానికి వెళ్ళే డేటా కానీ, అలాగే బయట నుంచి ఒక డివైస్కి వచ్చే డేటా కానీ ఎక్కువ అవటం వలన మనకి డేటా మీద కంట్రోల్ తప్పిపోతుంది. ఒక యూజర్ ప్రైవసీకి అభ్యంతరం, గోప్యతకి ఇబ్బంది ఏర్పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి యూజర్ ప్రైవసీ కాంప్రమైజ్ కావచ్చు. అలాగే హ్యాకింగ్ అటెంప్ట్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది. డివైజెస్ మధ్య కనెక్టివిటీ ఇష్యూస్, లేకపోతే కనుక వాటిలో ఉండే లోప్ హోల్స్ని, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని బేస్ చేసేసుకొని హ్యాకింగ్ చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నెట్వర్క్ కనెక్టివిటీ మెరుగుపడుతూ ఉంటుందో ఆటోమేటిక్గా సైబర్ అటాక్స్ అనేది విపరీతంగా పెరుగుతాయి. 2015 తర్వాత 4G వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఎక్స్పోనెంటల్గా మనకి ఈ టైప్ ఆఫ్ అటాక్స్ పెరగడానికి కారణం 4G LTE. అలాగే 5G వచ్చిన తర్వాత ఒక పక్క ప్రైవసీ, మరో పక్క మనకి హ్యాకింగ్ అటెంప్ట్స్ జరిగే అవకాశాలు లేకపోలేదు. పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ క్యాచర్ల ముప్పు నుంచి 5Gలో రక్షణ ఉంటుందని చాలా మంది టెక్ నిపుణులు భావించారు. అయితే ప్రస్తుత భద్రత ముప్పు వీరిని షాక్కు గురిచేసింది. IMSI క్యాచర్స్ అనేవి ఒక రకమైన డివైజులు. ఇవి ఫేక్ సెల్ టవర్ల మాదిరి పనిచేస్తాయి. నిజమైన టవర్లకు, మొబైల్ ఫోన్లకు మధ్య ఇవి నకిలీ టవర్ల మాదిరి వ్యవహరిస్తాయి. దీంతో IMSI క్యాచర్లు మన కాల్స్, మెసేజ్లు, ఇంటర్నెట్ ట్రాఫిక్ వంటి సమాచారాన్ని పొందుతారు. ప్రస్తుతం ఉన్న 4G పరిజ్ఞానానికి తర్వాతి దశ 5G. దీంతో వేగవంతమైన డౌన్లోడ్స్, అప్లోడ్స్ చేసేయొచ్చు.
ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే పారిశ్రామిక, వైద్య, రవాణా, ఈ-కామర్స్ తదితర అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పారిశ్రామిక రంగాలలో సాంకేతికత వృద్ధి చెంది పనిభారం తగ్గుతుంది. వైద్య రంగంలో శస్త్రచికిత్సలు ఉన్న చోటు నుంచే రోబోల సాయంతో పూర్తి చేయొచ్చు. రవాణా రంగంలోనూ రియల్ టైం ట్రాఫిక్ వివరాలు సేకరిస్తూ రవాణాను సులభతరం చేస్తుంది. ఇక ఈ-కామర్స్ రంగంలో ట్రాకింగ్ స్పీడ్ వేగవంతమవుతుంది. మీరు ఆర్డర్ చేసిన వస్తువు ఎక్కడుందో ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి, ట్రాఫిక్ నిర్వహణకు, తెలివైన రవాణా వ్యవస్థల నిర్మాణానికి ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, తెలివైన డ్రోన్లతో ఇలా భవిష్యత్ ముఖచిత్రమే మారిపోతుంది. దక్షిణ కొరియా, అమెరికా, చైనా లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే ప్రస్తుతం 5G ఉంది. అది ఆయా దేశాల్లోని కొన్ని నగరాలలోనే 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణ కొరియా మిగతా అన్ని దేశాల కన్నా ముందంజలో ఉంది. అక్కడ ఈ ఏడాది జనవరి నాటికే 85 నగరాలలో 5G సేవలు అందుబాటులోకొచ్చాయి. 2026 నాటికి దక్షిణ కొరియాలోని మొబైల్ వినియోగదారుల్లో 90% మందికి 5G సేవలు అందుతాయని అంచనా. దక్షిణ కొరియా తర్వాత చైనాలో అత్యధికంగా 57 నగరాలలో 5G సేవలు అందుతున్నాయి. అమెరికాలో AT&T, స్ప్రింట్, వెరిజాన్, T-Mobile వంటి మొబైల్ సేవల సంస్థలు 2019 నుంచే 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మనకన్నా చిన్న దేశాలైన స్వీడన్, ఎస్తోనియా కూడా 2018 డిసెంబర్ నుంచే 5G నెట్వర్క్ను పరీక్షిస్తున్నాయి. ఇక జపాన్కు చెందిన STT డొకోమో సంస్థ 2010 నుంచే 5G పరిజ్ఞానంపై ప్రయోగాలు చేస్తోంది. అయితే 5G నెట్వర్క్ రావడంతో హ్యాకర్ల నుంచి ముప్పు కూడా ఎక్కువే ఉండనుంది. 4G వాడుతున్న సమయంలో హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. మరీ డేటా స్పీడ్ అయితే అత్యంత వేగంగా డేటా చోరీ చేసే అవకాశం ఉంది. 5G నెట్వర్క్తో సైబర్ కేటుగాళ్ల నుంచి ముప్పు ఉంది. 4G స్పీడ్ ఉన్నప్పుడే వారు రెచ్చిపోయారు. 5G స్పీడ్తో వ్యాపారులు, వినియోగదారులకు ప్రయోజనం కానీ సైబర్ కేటుగాళ్లు నగదును ఈజీగా క్షణాల్లోనే కొల్లగొట్టే అవకాశం ఉంది. అంతేకాదు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తమ డేటాను వేగంగా ఇతరులకు షేర్ చేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఆయా చోట్ల వీక్షణ, నియంత్రించేలా డేటాను సవరించాలని ఆయా సంస్థలకు ఫోర్స్ పాయింట్ సూచించింది. దీంతో సైబర్ నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొంది. 5G టెక్నాలజీ వల్ల అనేక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ నేవీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అందుకు సంబంధించి ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్కి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేసింది. 5G టెక్నాలజీ అభివృద్ధిలో జాగ్రత్త పడకపోతే అది వాతావరణ హెచ్చరికల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంటుందని నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ గతంలో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 5G టెక్నాలజీ పట్ల సైనిక దళాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే నేవీ, వైమానిక దళాలు తమ ఆపరేషన్లు సజావుగా జరిపేందుకు వాతావరణ సూచనలపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రత్యేకించి గాలిలోని నీటి ఆవిరి స్థాయిని అంచనా వేసేందుకు వినియోగించే 23.624 GHz తరంగాలను 5Gలో వాడే తరంగాలు నేరుగా తాకుతాయని అమెరికన్ నేవీ తెలిపింది. ఈ రెండు తరంగాల బ్యాండ్ విడ్తులు చాలా దగ్గరగా ఉండటమే అందుకు కారణం. అలాంటప్పుడు వాతావరణ పరిస్థితుల్ని ఖచ్చితంగా అంచనా వేయటం కష్టమవుతుంది. దాంతో విమానాల భద్రతతో పాటు వ్యూహాత్మక సైనిక చర్యలకు కూడా అవరోధం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. తుపాన్ల వంటి విపత్తుల తీవ్రతను అంచనా వేయటంలోనూ ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అమెరికాలో 5G స్పెక్ట్రమ్ వేలాన్ని ఇప్పటికే ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ప్రారంభించింది. దాదాపు $2 బిలియన్ విలువైన అమ్మకాలు జరిగాయి. ఇప్పటికైనా 5G స్పెక్ట్రమ్ కేటాయింపులను నియంత్రించాలని వాషింగ్టన్, ఒరెగాన్ సెనేటర్లు డిమాండ్ చేశారు. 5G టెక్నాలజీ వల్ల ముఖ్యంగా సిగ్నల్ టవర్లు ఎక్కువగా ఉండే పెద్ద నగరాలపై ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య అమెరికాలోనే కాదు, బ్రిటన్లోనూ ఉంది. 5Gలో 26 GHz బ్యాండ్ స్పెక్ట్రమ్ను వాడాలని బ్రిటన్, యూరప్ చెబుతున్నాయి. అయినప్పటికీ నీటి ఆవిరిని అంచనా వేసే సెన్సర్స్పై దాని ప్రభావం ఉంటుందని బ్రిటన్ వాతావరణ విభాగం అధికారి మైక్ బ్యాంక్స్ చెప్పారు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే 5G ఉపకరణాల విషయంలో స్పష్టమైన నిబంధనలు పాటించాల్సిన అవసరముందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సూచించింది.